16 ఫిబ్రవరి 2026 నుండి 28 ఫిబ్రవరి 2026 మధ్యకాలంలో మిథున రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ కాలంలో గ్రహస్థితి 5 గ్రహాలు కుంభరాశిలో సంచరిస్తున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఇలా 5 గ్రహాలు కుంభరాశిలో సంచరిస్తున్న సమయంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, మిథున రాశిలోనే గురువు సంచరిస్తున్నాడు. కాబట్టి మీ యొక్క ఆత్మావలోకనం మూలకంగా మీరు మంచి అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. అంటే మీ తప్పులను మీరు గుర్తిస్తారు, దాన్ని రెక్టిఫై చేసుకోవడం మూలకంగా మీరు మంచి ఫలితాలను పొందే అవకాశము ఇక్కడ కనబడుతోంది. ఇకపోతే భాగ్యస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. తద్వారా మీకు అదృష్టం కూడాను కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు కొంత శ్రమించినట్టయితే మీకు భగవంతుడి అనుగ్రహము గ్రహాల రూపకంలా మీకు కలుగుతాయి. తద్వారా మీకు కలిసి వస్తుంది. ఇక భాగ్యస్థానంలో సూర్యుడు ఉన్నాడు. ఇది కూడాను మీకు అనుకూలమైనటువంటి యోగం. ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటారు, సుఖ ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలకు కూడాను ఈ సమయం బాగా అనుకూలంగా ఉంది. విద్యలో విజయం సాధిస్తారు విద్యార్థులు. పోటీ పరీక్షలకు అనుకూలమైనటువంటి సమయము. ఇకపోతే ఉద్యోగంలో మార్పు అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వ్యాపారస్తులు వ్యాపార విస్తరణపై మనస్సు నిలుపుతారు. ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో ఆసక్తిని చూపుతారు. ఇకపోతే తల్లిదండ్రుల యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క ఆరోగ్యం విషయంపై కూడాను మీరు మనస్సు నిలుపుతారు. పెద్దల యొక్క ఆశీర్వచనము మీకు లభిస్తుంది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, సూచనలు మీకు అందుతాయి. తప్పకుండా వాటిని మీరు అమలు చేసి సత్ఫలితాలను పొందుతారు. ఆర్థిక స్థితి బలపడుతుంది. పూర్వం కంటే కూడాను ఆర్థిక స్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యయస్థానంలో శనీశ్వరుడు మిథున రాశి వారికి ఆ శని వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. అంటే మీనరాశిలో ఉన్నటువంటి శని తృతీయ దృష్టితో మిథునాన్ని చూస్తున్నాడు. తృతీయ దృష్టితో వృషభాన్ని చూస్తున్నాడు. వృషభము ఈ మిథున రాశి వారికి వ్యయస్థానం అవుతుంది. కనుక కొంత అనవసరమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశము ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. మానసికంగా ఒక స్థితికి, మంచి స్థితికి చేరుకుంటారు. ధ్యానము, యోగా, ఆహార నియమాలను పాటిస్తారు. బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఫ్రెండ్ సర్కిల్ మీకు బాగా పెరుగుతుంది. వాళ్ళ మూలకంగా మీకు మంచి జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. శుభవార్తలు, ఇంటి లోపల శుభకార్యాలు జరుగుతాయి. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆశయాలు నెరవేరుతాయి. ముఖ్యంగా అదృష్టం కలిసి వస్తుంది. అన్ని రకాలుగా విజయ సూచనలు కనబడుతున్నాయి. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీరు సంతృప్తికరంగా ఈ సమయం లోపల ఉంటారు. శుభం.